శివరామ దీక్షితుల వారి శిష్యుడు 5 మందికి బోధ చేసినాడు, గురువులు అయినారు. ఎంతమంది చేసినాడో వాళ్ళల్లో ఒక ఆయన నాగేశ్వరుడు. ఆ నాగేశ్వరుల వారి శిష్యుడు రామజోగి. రామజోగి శిష్యుడు రామజోగి శిష్యుడు రాజశేఖరుడు. రాజశేఖరుల వారి శిష్యుడు ఒల్లూరి రామకృష్ణయ్య. ఆ ఒల్లూరి రామకృష్ణయ్య వారి శిష్యుడు ఈపూరు లింగయ్య గారు. అలలపాటి ఈపూరు లింగయ్య. ఆ అలలపాటి ఈపూరు లింగయ్య గారి శిష్యుడు ఏల్చూరి కోటేశ్వర ప్రభు. ఏల్చూరి కోటేశ్వర వారి ప్రభు యొక్క శిష్యుడు ఆయనకు 2 శిష్యులు. ఏల్చూరి కోటేశ్వరుడు కోట్లింగయ్య గారు ఒకరు, చెండూరి రంగయ్యాచార్యులు ఒకరు. ఆ చెండూరి రంగయ్యారి శిష్యులు హనుమద్దాసు. ఆ హనుమద్దాసు శీలికే చిదంబర రాజయోగి. చిదంబర రాజయోగి శిష్యుడు అనుభవానంద స్వామి, చిల్లకూరు అనుభవానంద స్వామి. అది మీ కోవ. ఈ 5 మందిలో అప్పయ్య మంత్రి కోవ ఒకటి, రాయచూరు రామలింగయ్యాచార్య కోవ ఒకటి, భాస్కరాచార్య ఒక ఆయన ఉన్నాడు, అమర ప్రకాశానంద స్వామి ఒకడు. ఇవన్నీ కోవలు. ఇంతమంది గురువులు అయినారు. 5 మంది గురువులు, 5 ప్రబలంగా 5 శాఖలుగా విస్తరించిపోయింది. అట్లా ఈ దుర్గానంద స్వామి వాళ్ళ పరంపర, రాయచూరు వారి పరంపర. దిపదార్థాలు రాసినటువంటి ఆయన బాలరామ స్వామి వారి శిష్యులే వాళ్ళు. అక్కడ వాళ్ళంతా ఒక్కొక్కరికి పరమారాధ్యుల శిష్యులు మల్లేశ్వర స్వామి. మల్లేశ్వర స్వామి వారి శిష్యుడు పండితారాధ్య శివానంద స్వామి. మహాపండితుడు, మహాజ్ఞాని, మహావిచారకుడు. ఆయనతోనే పోయింది. ఆయనకు శిష్యులు పరంపర కాండాల వంశపటంలో మహాధీరుడు. ఈ 2 సమకాలికులు. ఎవరు? కృష్ణప్రభు, ఆయన సమకాలికు, ఒకే కాలంలో జీవించి ఉండేవారు. మహా ఉద్దనుడైన ఆయనకే సమాప్తమైంది. ఆయనకు శిష్యులు దొరికినా వ్యర్థులైనారో ఏమో తెలియదు. శివానంద స్వామి పరిపూర్ణ సిద్ధాంత శిరోమణి, పరిపూర్ణ సిద్ధాంత శిఖామణి. ఈ గ్రంథాలు గూఢంగా రాసినాడు. దాంట్లో మచ్చుకో కొన్ని వాక్యాలు చెప్తా. గురువాక్యము విడిచినటువంటి వాడే గురుపుత్రుడు అంటాడు. ఏమిటి? గురువాక్యం పట్టుకునేవాడుగా, అనుసరించిన వాడే కదా శిష్యుడు. గురువాక్యం విడిచినటువంటి వాడే శిష్యుడు. గురుద్రోహం చేసినటువంటి వాడే గురువు. గురువు అనుగ్రహం పొందినటువంటి వాడు గురువు అంటాడు. గూఢార్థం ఏమిటి అంటే, గురు శిష్యుడైనాక గురువు యొక్క స్థానం పొందినాడు కదా, పరిపూర్ణ స్థితి పొందినాక ఎరుక ద్వయంతో కూడిన ఎరుక ఎక్కడిది? గురువాక్యం అంటే ఏమిటిది? మూలం లేని గుర్తుడి శరీరం ఏమీ లేదనేది అది ఎరుకే కదా. అంటే ఎరుకను విడిచినవాడు అని పరోక్షంగా భావం. గురువాక్యం విడిచినటువంటి వాడి శిష్యుడు అంటే ఆ గురువు దగ్గర పరిపూర్ణ బోధ తీసుకుంటాక ఎరుక విడిపోయి ఉండాలి కదా, ఆ భావంతో చెప్పినవాడు. గురువాక్యం విడిచిపెట్టాడంటే ఆయన పరిపూర్ణ స్థితి పొందినాడు అని. గురుద్రోహం చేసిన వాడే గురువు అంటే, గురుద్రోహం అంటే ఎరికే, ద్రోహం అంటే దాన్ని విడిచిపెట్టినవాడు లేదని. ఎట్లా విడిచిపెట్టా అంటే గురువు అనుగ్రహం పొందినాకనే, గురువు అనుగ్రహం ఉంటేనే ఏడుకు విడిచిపెట్టేది. అందుకే ఏడుకు విడిచిపెట్టాక మళ్ళీ ఆ గురువు అనుగ్రహం ఏమిటి, అనుగ్రహం లేకపోవడం ఏమిటి? 2 లేవు కదా. అనుగ్రహం పొందనటువంటి వాడు అని పొంది అది విడిచిపెట్టినాడు. ఇంకా ఏం పని ఆయనకు? గురువు అనుగ్రహంతో ఏం పని? తను లేడు కదా.
కానీ లేకపోవడానికి అనుగ్రహం కావాలి ఆ బోధ కోసమై. బోధ స్థితి పొందినాక ఆయనకేముంది అట్లా గూఢార్థం ఎరిగి కందార్థం గూఢార్థం ఎరిగి సతత ఆరూఢుండైన ఇతడు గ్రంథ రుచి కొనడు భువిన్ గాఢతర జ్ఞానం గుణమూడుండై ఉన్నవాడు మొదటికే వినుడు. వాడు వీడనని రాని వాడే గ్రంథము వినేటువంటి వాడు నిజమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినడు సుజనుల పొడ మొదమొప్ప గనడు అని కందార్థం. గూఢార్థం అంటే గురువాక్యంలో ఉండేటి గూఢమైన అర్థం ఇది. ఉన్న మహాత్ముడు ఈ గ్రంథ రుచి కొనడు. గ్రంథం అంటే నా వల్ల అయినట్టు కదా సకల గ్రంథములన్నీ. ఆయన రాయడమే ఏం చెప్పినాడు, ఎరుకను కలలో నేను అరుదించిది మీరట్లా అరుదించిది. ఎరుకనే ఇదంతా ఆ గురువు ఆ పరిపూర్ణంలో ఏమి లేవు. గురు శిష్యులు ఇద్దరు కల్పితమే. అయితే కల్పితమే దాన్ని ఎరిగి దీన్ని ఇచ్చినారని భావన. అట్ట గూఢార్థం ఎరిగి సతతము ఆరుడ పరిపూర్ణ స్థితి పొంది ఆరుడత ఉండేవాడు మళ్ళా గ్రంథంలో రుచి కొంటాడా తీసుకుంటాడా, ఇది బాగాలేదు ఇది బాగుందని. గ్రంథం అంటే ఏమి అక్షరాలు లేదు, ఎరుక స్వభావం, దాన్ని ఎందుకు తీసుకుంటాడు? అది లేనివాడు మూర్ఖుడే, వాడు మొదటికే వినడు. వానికి ఏం పనింది బోధతో? అయితే ఎవరికి బోధతో పని? భ్రాంతి రహితమైన వానికి పని లేదు. ఎవరికి కావాలా భ్రాంతి రహితమైన వాడు? ఎనవలు కాసుకునే వానికి వానికి మూడు వానికి అక్కర్లే. భ్రాంతి రహితం కావాలనుకునేవాడే గ్రంథం గురువు బోధ గ్రంథం అవన్నీ కావాలనుకునేవాడు. నిజమెట్టి వార్తలు ఎదిగిన వాడు మొదటికి వాడు వినడు. గాఢంగా అజ్ఞానంలో శరీరమే నేను జగత్తు నేనని ఉండేవాడు వానికి ఏం పనింది? భ్రాంతి రహితం కదా వాడిని ఎట్లా కోరుకుంటాడు? కోరుకోడు. ఎవరు కోరుకుంటాడు అంటే ఇది ఇట్లా ఇట్లా అట్లా కాకుండా ఉండేవాడు నేను గురు దగ్గరికి పోయి భ్రాంతి రహితం చేసుకోవాలనుకునేవాడు వాడు కానీ వాడు సజ్జనుల సాంగత్యం కోరుకుంటాడు. అది ఎట్లంటే ఇంకా సులువయ్యేదానికి ఇప్పుడు బెంగళూరుకి రావాలా మనం అనుకుంటే బస్సు అక్కర రావాలనుకునేవానికి. బెంగళూరు చేరిన ఆయనకి ఏమక్కర బస్సుతో చేరినాడు ఆయన. ఆయనకి ఏమిది లేవాడు కాకుండా నేను మడవ కట్టుకుంటా ఎన్నోళ్ళు కాసుకుంటా అని ఉన్నాడు మూడు. వానికి ఏం అవసరం? చేరినానికి అవసరం లే బస్సుతో. గుర్తనుకునేవానికి ఆయనతో అక్కర్లే. ఎవరికంటే పోవాలని ఎవడు ప్రయత్నంలో ఉన్నాడో వానికి బస్సు అక్కర. ఈ ఉపమానం నేను చెప్తాను చేరుకున్న దాకా అవసరం. అట్లా గ్రంథం ఎవరికంటే వానికి ఇట్లా అట్లా వానికి గురువాక్య సూచన అయ్యి దృఢం కానిటువంటి వానికి ఈ పెద్దలు రాసిన గ్రంథాలు చదివితే దృఢమేదానికే కానీ ఈ గురువు వలన నీకు దృఢమవుతుందా? భ్రాంతి అయితే ఏమవుతుందా? బుక్కల వలన అవుతుందా? బుక్కల వలన ఎప్పటికీ కాదు, గురువాక్యం చేతనే కావాలి. అయితే దృఢమేదానికి పలుమారు ఇది అవసరం పడుతుంది.